ఇక్కడికి వచ్చేసినటువంటి మీడియా సోదరులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ముందుగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి షోకాజ్ నోటీస్ను మీకు ప్రదర్శించాలనుకుంటున్నాం. ఎందుకంటే ముట్టిందన్న విషయం తెలవాలి కాబట్టి షోకాజ్ నోటీసు అదే సస్పెన్షన్ ఆర్డర్. ఇది కాంగ్రెస్ పార్టీ మాకు ఇచ్చినటువంటి సస్పెన్షన్ ఆర్డర్. ఇది ఎక్కడ మిస్ కాకూడదని ఫ్రేమ్ కట్టించడం మళ్ళా నలగకూడదనే ఉద్దేశంతో. సో దీంతో ఈ ఫ్రేమ్ తోటే దీంతోటే బీసీలకు రాజ్యాధికారం ఎట్లా రావాలో చూపిస్తాం దీంతో. సో ఈ సస్పెన్షన్ ఆర్డర్ మాకు అందింది. ఇది పంపించేలా ప్రయత్నం చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మీరు చాలా రోజుల నుంచి ప్రయత్నం చేసారు. పాపం సస్పెండ్ చేయాలి అనేటువంటి తపన. మొన్న కరీంనగర్ మీటింగ్ పోతుంటే కూడా కారు ఎక్కినాక కూడా మళ్ళీ మహేష్ కుమార్ గౌడ్ గారిని రిక్వెస్ట్ చేసి ఈ 1-2 డేస్లో చేయాలన్నా ఇట్లన్నా చేసి అని చెప్పి మీరు తాపత్రయపడుతున్నటువంటి విషయంలో నేను అర్థం చేసుకోగలుగుతా మీ బాధ. ఎందుకంటే మీ దగ్గర ఉండేటువంటి వ్యక్తులు ఉద్దేశం కావచ్చు, అది సహజంగానే మీరు కోరుకుంటారు. కానీ తీన్మార్ మల్లన్న విషయంలో కోరుకోవడమే మీరు చేసిన పొరపాటు. ఇక్కడ సస్పెన్షన్ అనేది తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి దానిపైన నాకు ఏ ఇబ్బంది లేదు, అది నా వ్యక్తిగతమైనటువంటి అంశం. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా మిత్రులకు తెలియజేయాల్సింది ఏంటంటే దాని గురించి సందర్భం వచ్చినప్పుడల్లా మాట్లాడతా. కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ అభ్యర్థులను మరింత ఉత్సాహంగా ఓటింగ్లో పాల్గొన్నటువంటి బీసీ వాదులకు, సంఘాలకు, మేధావులకు, టీచర్లకు, పట్టభద్రులకు అందరికీ శిరస్సు వంచి నమస్కారం చేస్తూ ఉన్నాం. మేమంతా మీరిచ్చినటువంటి బూస్టింగ్ ఇది మామూలు బూస్టింగ్ కాదు. మాకు రేపు భవిష్యత్ తరాల్లో అది ఖచ్చితంగా మంచి రూపంలో ముందుకు పోతుంది. ఇక చాలా రోజుల నుంచి చాలామంది మీడియా మిత్రులు అడుగుతూ ఉన్నారు, ఏమైంది మల్లన్న సస్పెన్షన్ ఆర్డర్ వచ్చింది, మీరు స్పందించరా, ఎప్పుడు స్పందిస్తారనేటువంటి మాట చాలామంది మిత్రులు, మా సోదరులు కూడా చాలామంది ఫోన్ చేసి అడగడం జరిగింది. క్లియర్గా స్పందించాలని అనుకున్నా, అందరి సమక్షంలో స్పందించాలనుకున్నా. దానికోసమే ఇవాళ మీ అందరినీ ఇక్కడికి రమ్మని ఆహ్వానించడం జరిగింది. వచ్చి ఈ కార్యక్రమాన్ని కవర్ చేస్తున్నందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూనే, ఇక గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నన్ను కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి పంపించడం ద్వారా ఏదో జరిగిపోతుంది, ఇక బీసీ ఉద్యమం ఆగిపోతుంది, బీసీలు ఇంకెవరు మాట్లాడరు అనేటువంటి భ్రమలు మీకేమన్నా ఉంటే తొలగించుకోలేదు. ఆధునీకరించబడి ఆలోచన మెరుగుపరుచుకొని వచ్చిన మలిదశ బీసీ ఉద్యమకారులు మేమంతా ఇప్పుడు పుట్టుకొచ్చిన వాళ్ళం. ఇవాళ అడిగింది ఏంది తీన్మార్ మల్లన్న? తీన్మార్ మల్లన్న అడిగింది కులగణన. చిత్తు కాగితంతో సమానం, పనికిరాదు, ఇది బీసీలను ప్రజలను చేస్తున్నట్టు అని చెప్పి తగలబెట్టడం జరిగింది. తగలబెట్టడమే తప్పైతే బీసీల మంచిని కోరి, బీసీలకు న్యాయం జరగాలని కోరి తగలబెట్టడం తప్పైతే చేస్తా. కానీ ఇవాళ మీరే చెప్పిరు, భారతదేశానికే ఆదర్శవంతమైనటువంటి కులగణన మనం చేయబోతా ఉన్నాం, ఇది నా జన్మ సార్థకం అనేటువంటి డైలాగులు పెద్దవి కొట్టిరు. నేను కూడా చెప్పిన కులగణన చేసే క్రమంలో ముఖ్యమంత్రి గారికి నేను కూడా సూచన చేసిన 1931 తర్వాత అసలు మా తలకాయలను లెక్కించినోడు లేడు,
కులాల వారీగా మీరే మంచి కార్యక్రమం చేపట్టారు. మీరు చేపట్టే కార్యక్రమం దేశానికి ఆదర్శంగా ఉండాలి. రాహుల్ గాంధీ గారు తల ఎత్తుకొని మాట్లాడే విధంగా ఉండాలి. దీని ఒక పండుగ వాతావరణంలో చేయాలనేటువంటి మాట చెప్పడం జరిగింది. నిజంగా కులగణన సక్సెస్ చేయాలనేటువంటి ఆలోచన కనుక రాష్ట్ర ప్రభుత్వానికి అందులో ఉన్న అగ్రవర్ణాలకు నిజంగా ఉంటే కులగణన ప్రారంభోత్సవమే వేడుకల ముఖ్యమంత్రి గారు ఆయన ఇంట్లో, మంత్రులు వాళ్ళ ఇళ్లలో, ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ నాయకులంతా ఎవరింట్లో వాళ్ళు మొదటి రోజు చేసుకొని సమాజానికి ఆదర్శంగా చూపించేటోళ్ళు. గతంలో 2014లో కేసీఆర్ గారు సర్వే చేసినప్పుడు దుబాయ్, బొంబాయి ఎక్కడున్నాడు కూడా వచ్చిండు. అంత పకడ్బందీ ప్రచారం చేసిరు. కానీ ఇవాళ తూతూ మంత్రంగా సమగ్ర కుటుంబ సర్వే అయిపోయే టైంకి పీరియడ్ ఎండ్ ఏది మొన్న చేసిన సర్వే అయిపోయే టైంకి ముఖ్యమంత్రి గారు పిలుచుకొని ఏదో తూతూ మంత్రంగా ఇచ్చినట్టు చేసిండు. ముఖ్యమంత్రి గారికే గంట నిర్లక్ష్యం ఉన్న తర్వాత మంత్రులకు నిర్లక్ష్యం ఉండదా? కింద క్యాడర్కు నిర్లక్ష్యం ఉండదా? పోనీ చేసిండ్రేదో మీరే చెప్తిరి. ఆదర్శవంతమైన సర్వే ఎప్పుడైతే 100% చేసి 100% లెక్కల్లో పక్క తేల్చి సర్వే బయటికి వస్తే అది ఆదర్శవంతమైంది. మీరు చేసినటువంటి సర్వే ఆదర్శవంతమైన సర్వే కాదు. అది అగ్రవర్ణాలను ఎక్కువ చూపించి అనగారిన వర్గాలను తొక్కి పెట్టడానికి మీరు ఉపయోగించుకున్నటువంటి సర్వే. ఈ సర్వేను బీసీ సమాజం ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా లేదు. ఎస్, నేను సర్వే రిపోర్ట్ తప్పు అని కాలబెట్టిన తర్వాత అట్లా కాలబెట్టడం తప్పు అని చెప్పి షోకాజ్ నోటీస్ సస్పెన్షన్ చేసినావు. ఒకవేళ నాదే తప్పైతే నువ్వు మళ్ళీ సర్వే ఎందుకు చేసినావు? మరి మళ్ళీ చేసిందే తప్పైతే మళ్ళీ సర్వే చేయాల్సినటువంటి అవసరం ఎందుకు ఏర్పడ్డది? ఇక్కడ సర్వేలో కూడా క్లియర్గా ఫస్ట్ ఏం చెప్పినాం మనం, 3,54,000 ఇండ్లు ఇంకా సర్వే చేయలే, 16 లక్షల మందిని చేయాల్సి ఉంది అనేటువంటి మాట చెప్పినాం. వాళ్ళు ఎందుకు చేయలేదంటే అనే మాట చెప్పినాం. అయిష్టంగా ఉన్నోని దగ్గరికి మళ్ళీ మన ఎమ్యూనరేటర్ని పంపన్నా, లేకపోతే అయిష్టంగా ఉన్నోడే మళ్ళీ మన దగ్గర రావన్నా. నేను ఒకటి అడగదలుచుకున్నా, ఇక్కడ 3,54,000 ఇండ్లను మనం ఇంకా సర్వేలో పాల్గొనలేదని చెప్పినాం. 16 లక్షల మంది అని చెప్పినాం. ఈ 16 లక్షల మంది అన్న సంగతి మీకు ఎట్లా తెలిసింది? మీరు ఎట్లా కంక్లూజన్కి వచ్చారు దీని విషయంలో? ఇవాళ ముఖ్యమంత్రి గారే పదే తన ప్రెస్ మీట్లలో మాట్లాడుతూ దొరికిపోతా ఉంటే మళ్ళా పైపెచ్చు సమగ్ర కుటుంబ సర్వేకు అర్హత లేదు, అది ఎక్కడ కూడా గవర్నమెంట్ టేబుల్ మీద పెట్టలేదు, దాన్ని క్యాలిక్యులేట్ చేయకూడదు అని చెప్పి 2010 అయితే మన యూపీఏ గవర్నమెంటే చేసింది కదా. 2011 సెన్సెస్ యూపీఏ గవర్నమెంట్ చేసినప్పుడు తెలంగాణ జనాభా 3,53,00,000. అర్జున్ పైకి 3,50,00,000 చిల్లరని మనం చెప్పినాం. ఆ రోజు 83 లక్షల ఇండ్లు ఉన్నాయని చెప్పినాం. ఇలా ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి లెక్క 1,15,00,000 ఇండ్లు ఉన్నాయని చెప్పారు. 1,15,00,000 ఇండ్లుంటే ఈ 83 1,15,00,000 దాదాపు 32 లక్షలు పెరిగింది. 32 లక్షల మంది ఇండ్ల కొత్త ఇండ్లు వస్తే అందులో ఒక్కడా నిలడం. మరి 32 లక్షల ఇండ్లలోంచి ఒక్కొక్క మనిషిని లెక్క పెట్టినా కూడా తెలంగాణ జనాభా 3,90,00,000 కావాలి. కానీ ఎందుకు కాలే? ఇలా దీని కథ ఏంది, దీని వ్యవహారం ఏంటంటే కేవలం ఈడబ్ల్యూఎస్ను రాసుకోవడానికి వేసినటువంటి ఎత్తు మాత్రమే. సహజంగానే ముఖ్యమంత్రి గారు మనలాంటి వాళ్ళు పక్కన ఉండొద్దని కోరుకుంటాడు. ఎందుకు? తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీలో ఉండి ఓపెన్గా జరిగినటువంటి అన్యాయాన్ని
ప్రశ్నిస్తూ ఉంటే ఆయనకు శవన పడుతుంది. నేనే కదా ఈడబ్ల్యూఎస్ కోటా అన్యాయంగా 6.98% ఉన్నటువంటి వాళ్ళకు 10% రిజర్వేషన్ ఇస్తున్నారని నేనే 4 సార్లు రిప్రజెంటేషన్ ఇచ్చిన. మీకు అది తెలియనట్టుగా మీరు యాక్టింగ్ చేసి మీరు ప్రవర్తించేటువంటి తీరు చాలా జుగుప్సాకరంగా ఉంటుంది. మీకు తెలియదా ఈడబ్ల్యూఎస్ కోటా ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తున్నారో? ఇలా 160% ఉన్నటువంటి బీసీలకు 27% రిజర్వేషన్, 10% లేనటువంటి అగ్రవర్ణాలకు 10% రిజర్వేషన్. ఈ అన్యాయాన్ని ప్రశ్నించడం బీసీగా, బీసీల రక్తం పంచుకొని పెట్టిన బిడ్డగా నా హక్కు, అది నేను మాట్లాడతా. ఇలా నీ వర్గాల రక్షణ కోసం నువ్వు సమగ్ర కుటుంబ సర్వే ఏది మొన్న చేసిన సర్వేని అడ్డం పెట్టుకున్నావు కదా, మరి నా వర్గాల హక్కుల కోసం, నా వర్గాల రిజర్వేషన్ల కోసం నేను కూడా మాట్లాడతా కదా. అదే చేసిన నేను. ఇవాళ కాంగ్రెస్ పార్టీని కాపాడాలంటే, కాంగ్రెస్ పార్టీని రక్షించాలంటే ప్రజల్లో క్లారిటీ ఉండాలి. మనం సర్వే చేస్తే 90 ఏళ్ల తర్వాత సర్వే చేసినా మీరు చెప్తే సప్పట్లు పాలాభిషేకం చేసినోడు లేడు. నీకు బీసీ వర్గాలు ఎవరు నమ్మలే. పైగా మొన్న మాట్లాడి నన్ను దోషిగా నిలబెట్టిర్రు, విలన్ చేసిరంటే విలనే అంటారు. ఆ విషయంలో విలనే అంటారు. ఆ విషయంలో సమాచారం అయితే, పక్కా లెక్కలే అయితే ముఖ్యమంత్రి గారు ఆ సర్వేకు మీరు బాధ్యత వహిస్తారా? నాది బాధ్యత, దీని మీద డిబేట్కు నేను రెడీ అంటే ఎక్కడికి నీ సర్వే తప్పని నిరూపిస్తా. నేను కూడా సూచనే చేసిన మీకు, ఆ రోజు సరిదిద్దుకునే అవకాశం ఉంది, ప్రయత్నం చేయండి, తప్పు కాదనేటువంటి మాట చెప్పిన. మీరు ఒక తప్పు చేసి ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి మళ్ళీ తప్పు చేసి, ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి మళ్ళీ తప్పు చేసి, ఇవాళ సమగ్ర కుటుంబ సర్వే ద్వారా, కుల సర్వే ద్వారా ఓసీల పాపులేషన్ పెరుగుతుంది. 2011లో మనమే చేసినాం కదా సెన్సస్. ఆ రోజు తెలంగాణ రాష్ట్రంలో జనాభా 44 లక్షలు ఉంటుంది. 44 లక్షలు ఉంటుంది. ఇది ఎట్లా సాధ్యం? ముస్లింలు ఎవరు పిల్లలు మధ్యలో సమగ్ర కుటుంబ సర్వే వదిలేద్దాం, కేసీఆర్ చేసింది. మన సర్వే ఇక్కడ పొందడం లేదు కదా. మరి అటువంటి అప్పుడు ముఖ్యమంత్రి గారు, మీరు బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నారు, ఈ బీసీలకు న్యాయం జరిగే విషయంలో ఏమైనా పొరపాట్లు జరిగితే మళ్ళీ సరిదిద్దుకోండి అని చెప్పి సూచన చేస్తా ఉన్నాము. మళ్ళీ సరిదిద్దుకుంటే తప్పేమీ కాదు. ఇవాళ తీన్మార్ మల్లన్న సర్వేను వ్యతిరేకించిందంటే నేను కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ఒకే ఒక్క కారణం అని చేరేటప్పుడు కూడా చెప్పిన. మా కళలను లెక్క పెడతా అంటుడు, క్యాన్సర్ చేస్తా ఉంటుండు, మాకు 42% రిజర్వేషన్ ఇస్తా అంటుండు రాహుల్ గాంధీ గారు అని చేరినాం. ఆయన ఆలోచన మేరకు, రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు కాదు కదా నేను చేరింది, ఆయన ఆలోచన మేరకు చేరినాం. అదే నాయకుడు రాహుల్, ఓ బీసీ నాయకులారా, బీసీ ఎంపీలారా, మీకు అన్యాయం జరుగుతుంటే మీరు మాట్లాడరా అని చెప్పిండు. మరి ఆయన చెప్పిందే నేను చేస్తా ఉన్నా, ఆయన చెప్పిందే నేను చేస్తా ఉన్నా. చేస్తున్నటువంటి సందర్భంలో బీసీ పడతా ఉంది, బీసీలందరూ ఐక్యం చేస్తా ఉన్నారు, దీన్ని ఎట్లయినా అణచివేయాలనేటువంటి ఒక కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఈ చరిత్ర ఇటువంటి వాళ్ళని కొన్ని వందల మందిని చూసింది ఈ గడ్డ, ఈ నేల. అందరం ఎల్లకాలం భూమి మీద బతకడానికి రాలే. ఇవాళ మనం ఒక పని చేస్తే తరతరాలు గుర్తుండాలి. గా బీపీ మండల్ గారు చేసిన పని, గా జయశంకర్ సార్ చేసిన పని, వాళ్ళు చేసిన పని తరతరాలు గుర్తుంటుంది. ఇప్పుడు మీరు పని చేస్తే మీ మంత్రులకే మీ పేరు యాదకి వస్తలేదా? అందుకోసమే ముఖ్యమంత్రి గారు ఇది మిమ్మల్ని పరిపాలన చేయమని అప్పగించినటువంటి సందర్భంలో మీరు తీసుకున్న నిర్ణయం తప్పని చెప్పిన. తీన్మార్ మల్లన్న తగలబెట్టింది కులగణన సర్వే రిపోర్టు తగలబెట్టిన నేను. ఇలా తీన్మార్ మల్లన్న ఏం చేసిండో 2010
కూడా అదే చేశాడు. మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ యూపీఏ 2 గవర్నమెంట్ తీసుకొచ్చిన ఆర్డినెన్స్ చింపి చెత్తగుట్టలో బారేసిండు. ఇలా నేను చేసింది గదే. మన నాయకుడు రాహుల్ గాంధీ గారేమో మీరు నోరు విప్పండి మీకు అన్యాయం జరుగుతుంది అంటాడు. ఇక్కడనే మీరు నోరు మూయిస్తా ఉన్నారు బీసీలై. ఇలా బీసీ నాయకులు మాట్లాడితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోన్యాయం, రాజగోపాల్ రెడ్డి కోన్యాయం, వాళ్ళైతే చిన్నగానే తెచ్చిరా నిన్ను. నేను మిమ్మల్ని అన్నది కూడా లేదు. మళ్ళా మీరు చేసిన కార్యక్రమాన్ని వ్యతిరేకించిన, ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించిన. కుద్దు రాజగోపాల్ రెడ్డి గారు అనే నువ్వు బ్లాక్ మెయిలర్ అని చెప్పి వెంకటరెడ్డి గారు 50 కోట్లు పెట్టి తెచ్చుకున్నావని తిట్టే. అంటే అంతర్గత ప్రజాస్వామ్యం అనేది కాంగ్రెస్ పార్టీలో అగ్రవర్ణాలకు ఉంటుంది కానీ అణగారిన వర్గాలకు ఉండదా? ఇవాళ మీరు ఏం చేయదలుచుకున్నారు కాంగ్రెస్ పార్టీ? ఈ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తా ఉంది? కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తా ఉంది? కనీసం ఏమన్నా బుర్రునోడు ఉన్నాడా? ఈ చదువుకున్నాడా? ఇందులో ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తే పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించినట్టు అని ఎక్కడ ఉందా చూపెట్టరు. మీ ఇంటెన్షన్ ఏంటంటే బీసీ లేవకుండా చేయాలనేటువంటి మీ ఇంటెన్షన్ ఏదైతే ఉందో మీరు ఆ భ్రమలలోనే ఉండురి. ఇవాళ బీసీలంతా చైతన్యవంతమై మేము ముందుకు పోతా ఉన్నాం. అలాగే సోదరులారా, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడడానికి తీన్మార్ మల్లన్న ఏం చేసిండో మీ ప్రజలందరికీ తెలుసు. కేసీఆర్ ప్రభుత్వంతో ఒక్కడై పోరాడుతుంటే మీరంతా ఆడున్నారా? కాంగ్రెస్ పార్టీ లెక్క ఏరుతా ఉంటే ఆ రోజు క్యూ న్యూస్ వేదిక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మరో గాంధీ భవన్ అయింది కదా. మీరు ఆడమన్నారు. అప్పుడు ఏడున్నారు మీరంతా? ఇవాళ తీన్మార్ మల్లన్న రెక్కల కష్టంతో నా ఒక్కందే కాదు, ఇంకా ఇగో ఇక్కడ కూర్చున్న రఘు, ఇంట్లో చాలా మంది జర్నలిస్టు మిత్రులు అలాగే మేధావి వర్గాలన్నీ కష్టపడితే ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీని ఏ ఒక్కరి అధికారంలోకి తేలే, అందులో నా పాత్ర కూడా ఉంది. నేను 45 నియోజకవర్గాల్లో తిరిగి క్యాంపెయిన్ చేస్తే 42 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. తీన్మార్ మల్లన్న ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ కంటే నువ్వు కూర్చున్న కుర్చీ పునాది పడడానికి నేను తీన్మార్ మల్లన్న కూడా కారణం. మరి మీకు జీర్ణించుకోలేక 2028లో బీసీ ముఖ్యమంత్రి అంటే మీకేమైనా ఇబ్బంది అవుతా ఉందా? మీకు ఇబ్బంది అయితే మేమేం చేయలేము. కానీ మా లక్ష్యం ఒకటే, 2028లో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రానికి బీసీ ముఖ్యమంత్రి అయ్యి తీర్చడు. ఇది మా బీసీలుగా మేమందరం చేసుకుంటున్నటువంటి శపథం. పాపం అంజన్ కుమార్ యాదవ్ మాట్లాడిండు, హనుమంతరావు గారు మాట్లాడితే పార్టీ లైన్ దాటొద్దు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీడియో ఇప్పుడు ఎవరు నాకు పంపితే చూసినా ఏమంటాడు ఆయన, చిత్తబుడ్డల వారేసిన వాళ్ళ షోకాజ్ నోటీసు నాకు ఇస్తారా అని చెప్పని అంటా ఉన్నాడు. నేను చెప్తా ఉన్నా, మీ షోకాజ్ నోటీసులకు నేను రిప్లై ఇచ్చేంత, లేకపోతే మీ సస్పెన్షన్లకు భయపడేంత పిరికి రక్తంతో బుట్టలే నేను బీసీ ఓడిగా గర్జించే బిడగ. మీ పిల్లిగాని రింపులకి ఇక్కడ భయపడేటోడు ఎవడు లేడు. ఇలా కాంగ్రెస్ పార్టీని అడ్డం పెట్టుకొని అధికార పార్టీని రక్షించాల్సిన అవసరం ఉండే. ఏం జరుగుతూ ఉంది? 2023 డిసెంబర్లో ఎన్నికలు జరిగితే అక్కడి నుంచి మళ్ళీ 6 నెలల తర్వాత వచ్చిన పార్లమెంట్ ఎన్నికల వరకు కాంగ్రెస్ పార్టీ పరిస్థితికి ఏడుకొచ్చింది. 15 నెలల ఏ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలన్నా కనీసం సంతోషంగా ఉన్నాడా? ఇలా ఎస్ నేను చెప్తా ఉన్నా, నా గెలుపు కోసం, రాహుల్ గాంధీ గారి ఆశయం కోసం పనిచేసినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా, మీ అందరికీ ఎప్పటికీ రుణపడి ఉంటా. ఇవాళ మీరు కార్యకర్తలను విస్మరిస్తురి, పదవులు రాగానే మీరు వంచక తింటిరి.
ఇంకా ఎంత దుర్మార్గం అంటే కార్పొరేషన్ పదవుల లిస్ట్ వేసిరు. ఆ కార్పొరేషన్ పదవుల లిస్టులో మీరు చూడండి 30-33 వేస్తే అన్న జగ్గారెడ్డి గారి సతీమణికి ఒక కార్పొరేషన్ ఇచ్చిరు. అందులో ఏం రాసిరు ఎక్కేనా, ఆమె పేరు ఏదో గౌడ్ అని రాసిరు, నిర్మలా గౌడ్ అని రాసిరు. ఎట్టిచ్చిన ఆమె నల్గొండ జిల్లా యాదాద్రి శోభారాణి గారు ఏమో ఆమె రెడ్డి సామాజిక వర్గం, ఆమెకెట్టి కురుమ సామాజిక వర్గం ఇచ్చిరట. అంటే మీరు పదవులు పంచుకొని 10 ఏళ్ల పాటు అధికారానికి దూరంగా ఉండి ఆర్నిషాలు కొట్లాడిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కనీసం గుర్తించకుండా మీరు పప్పు బెల్లాల లెక్క పంచుకొని పోతా ఉంటే ఆ పార్టీ కోసం కష్టపడ్డటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎటుపోవాలా, ఏం కావాలా? అందుకోసమే ఒక్క కాంగ్రెస్ పార్టీ కాదు, అన్ని పార్టీల్లో ఉన్నటువంటి బీసీ బిడ్డలకు వాళ్ళకు అన్యాయం జరిగితే మేము మాట్లాడతాం, వాళ్ళ తరపున పోరాడతాం. ఇక రెండో విషయం, ముఖ్యమంత్రి గారు 6 నెలల కాలం అసెంబ్లీకి పార్లమెంటుకు ఇవాళ తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీ తీన్మార్ మల్లన్నను గెలిపించింది అనేటువంటి మాట, గెలిపించినాక గిట్లనే నా మాట్లాడేదని ఒక మాట నేను చెప్తా ఉన్నా. ఎవరు గెలిపించారు? తీన్మార్ మల్లన్న అసెంబ్లీ ఎన్నికల నుంచి పార్లమెంట్ ఎన్నికలు 6 నెలల కాలం ఉంటే నేను కంటెస్ట్ చేసినటువంటి వరంగల్, నల్గొండ, ఖమ్మం నియోజకవర్గంలో 5 పార్లమెంట్లు గెలిపించుకోగలిగినాం. మరి మీరు సార్ మీ సొంత మహబూబ్ నగర్ జిల్లాలోనే మీ అభ్యర్థి ఓడిపోయాడు. మీరు సిట్టింగ్ ఎంపీగా ఉన్న మల్కాజ్గిరిలో ఒక సీట్ రాలేదు. ఇవాళ మీరు కరెక్ట్గా పనిచేసినంటే 6 నెలల పాటు కరెక్ట్గా కాంగ్రెస్ పార్టీ విధానాల కోసం పనిచేసినంటే ఆ 8 సీట్లు కూడా కాంగ్రెస్ పార్టీకి వస్తే ఇలా నరేంద్ర మోడీ ప్రభుత్వమే లేదు కేంద్రంలో. పరోక్షంగా మీరు సహకరించుకుంటా ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఖతం చేసేటువంటి ఉద్దేశంతో మీరు ముందుకు పోతా ఉన్నారు. మీరు పొండి మీ విధానాలు కూడా అర్థమవుతా ఉన్నాయి. నిన్నగాక మొన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి గారు ఆయన ఎన్నికల ప్రచారానికి పోయి ఈయన గెలిచినా గెలవకపోయినా ఒకటే అని చెప్పి, ఈయన గెలిచినా గెలవకపోయినా ఒకటే అని చెప్పే, మరి నరేంద్ర మోడీ గారు బొమ్మ పెట్టుకున్నటువంటి బీజేపీ అభ్యర్థి ఆడ గెలుస్తా ఉన్నాడు. ఇంకో టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఒక బీసీ బిడ్డకు టికెట్ ఇచ్చి ఫస్ట్ ప్రియారిటీలో టీచర్ ఎమ్మెల్సీ గెలిచి ఆ ఇంపాక్ట్ తోటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా గెలుస్తూ ఉంది. మీరు జిల్లాలు మొత్తం ఈ మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ పిచ్చ తిరిగి ఎమ్మెల్సీ ఎన్నికలు ఏంది ఫలితం? ఇవాళ ఎందుకు తారు? ఇవాళ ఏడాది లోపలనే కాంగ్రెస్ పార్టీ పైన, ప్రభుత్వం పైన ఇంత వ్యతిరేకత ఎందుకు వస్తూ ఉంది? ఆత్మ పరిశీలన చేసుకోవాలి కదా. ఇది మీరు చేసుకోకుండా ముఖం బాగలేక అద్దం వల్ల కొట్టుకున్నట్టుగా తీన్మార్ మల్లన్న సస్పెండ్ చేయడం ద్వారా మొత్తం బీసీ ఉద్యమం ఆగిపోతుందని, మొత్తం వ్యవస్థ అంతా కుప్పగూలుతుందని నేను ఒక్కనై కొట్లాడినప్పుడు ఒక బలమైన శక్తిగా కేసీఆర్ ఉన్న కాలంలో కొట్లాడిన, మీరు లేనప్పుడు వాళ్ళతోని కొట్లాడి గీడికి వచ్చిన ఆయన మేమే గెలిపించినాం. నన్ను గెలిపించిన మహబూబ్ నగర్లో వంశీచంద్ర రెడ్డిని ఎందుకు గెలిపియలే? వంశీచంద్ర రెడ్డిని ఓడగొట్టింది మీరు గారా? ఇవాళ వంశీచంద్ర రెడ్డి సిడబ్ల్యూసి మెంబర్గా ఉన్నాడు, ఇక్కడ వ్యవహారాన్ని ప్రతిదీ అధిష్టానానికి చేరవేస్తాడని కుట్రబన్ని ఓడగొట్టి నీ మనిషి చామల కిరణ్ కుమార్ రెడ్డిని పెట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి మంచి జరిగితే ఓకే, కానీ మంచి జరిగే పరిస్థితి కనిపిస్తలేదు మీ నిర్ణయాల వల్ల. ఇవాళ నా మాట ఎవరు ఇంటలేరు కాంగ్రెస్ పార్టీలని అలిగిపోతా ఉన్నావుట. నువ్వు అలిగిపో, అలుగులో దుంకు. కానీ ఒక మాట చెప్తా ఉన్నా ముఖ్యమంత్రి గారు, ఈ కులగణన విషయంలో కానీ నా సర్వే, నా కథ అది పక్కకు పెట్టండి, ఏది నా సస్పెన్షన్, ఈ కులగణన విషయంలో కానీ
40 రిజర్వేషన్ల విషయంలో కానీ 42 కాంట్రాక్టులు బీసీ కాంట్రాక్టర్లకు ఇవ్వడంలో కానీ కానీ ఎక్కడైనా బీసీలకు అన్యాయం జరిగితే బరాబరి కొట్లాడతాం. ఇవాళ నేను మాట్లాడడానికి ఏమైనా అడ్డం గురించి అన్ని క్లియర్ చేసి పెట్టి. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఈరోజు కూడా మేము సూచన చేయదలుచుకున్నాం. నన్ను సస్పెండ్ చేస్తే నాకేం ఇబ్బంది లేదు. ఎందుకంటే మల్లన్న గత ప్రభుత్వం మీద కొట్లాడి 100 రోజులు జైలు జీవితాన్ని గడిపినటువంటి వాడిని నేను. ఇప్పుడు నీ పక్క పొంటి వాళ్ళు ఎవరు జైల్లో లేరు, ఒక కేసు కూడా లేదు వాళ్ళ మీద. అధికారం రాగానే దగ్గరికి వచ్చి కూర్చున్నాం. మరి మేము ఎట్లా ఊకుంటాం? రేపు పొద్దున ఖచ్చితంగా గ్రామ గ్రామాన బీసీ వాదాన్ని తీసుకుపోతాం. బీసీ ప్రజలను చైతన్యవంతం చేస్తాం. ఇప్పటికే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీల సత్తా 50 సంవత్సరాల క్రితం పుట్టిన పిఆర్టీయు, 54 సంవత్సరాల క్రితం పుట్టిన యూటీఎఫ్, బీసీ వాదం ఇలా 5200 ఓట్లు సంపాదించడం, 0 to 5200 ఓట్లు సంపాదించడం అంటే ఇది బీసీలలో వచ్చినటువంటి చైతన్యం. ఇలా మా సోదరుడు ప్రసన్న హరికృష్ణ ఇలా మీకు గెలిచేటోళ్ళని వెనక గుంజి కూర్చుండబెట్టిండు. మీతో సమానంగా పోటీ పడతా ఉన్నాడు. 125 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ చరిత్ర, 45 ఏళ్ల బీజేపీ చరిత్రకు ఒక బీసీ బిడ్డ తలగొరి పెడతా ఉన్నాడు. ఇవాళ బీసీ వాదం తెలంగాణ రాష్ట్రంలో బలపడ్డ సూచనలు, మరింత బలీయ శక్తిగా మారుతున్న బీసీ వర్గాలను చూసి మీకు అక్కసు ఉంటే మేమేం చేయలేం. కానీ ఒకటైతే సత్యం, మేము ఇంకా మీ మోచేతి నీళ్లు తాగి బ్రతికే పరిస్థితిలో లేము, ఉండం కూడా. రేపటి నుంచి బీసీలకు దక్కిన వాటా ఎంత, దక్కుతున్నదెంత, మా భూములు ఎన్ని పోతా ఉన్నాయి, మాకు ఇచ్చిన సంపద ఎంత, మా ఉద్యోగాలు ఎంత, మీ ఈడబ్ల్యూఎస్ కోటా ద్వారా 25,000 ఉద్యోగాలు దొంగతనంగా ఎత్తుకపోయిన లెక్కలు ప్రతిదీ బయట పెడతాం. మా ప్రజల్ని చైతన్యవంతం చేస్తాం. వాళ్ళ తీన్మార్ మల్లన్న సస్పెండ్, ఈ మేమందరం కష్టపడి సాధించినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కూర్చోబెట్టి దాంట్లో కుర్చీలో కూర్చొని రేపు పొద్దుగాల కాంగ్రెస్ పార్టీని ఖతం చేస్తేనే నీకు ఇంకోటి అంటే కూడా ఆ పని కూడా చేసిపోతారు. మీరు బతకాలని కోరుకుంటున్నాం ప్రజాస్వామ్య దేశంలో. కాబట్టి సోదరులారా, మేము అన్నిటికి కూడా రిప్లై చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ నుంచి నేను సవాల్ విసురుతా ఉన్నా, కులగణన లెక్కలు తీసుకొని ఎవరు వస్తారో రవి, అవి తప్పని నిరూపించడానికి మీ తీర్మానాలన్నా సిద్ధంగా ఉన్నారు. థ్యాంక్ యూ. నాకు ఒక్కరు అడగండి బాయ్ సార్, దయచేసి ఒక్కరు అడగండి, నేను 100 ప్రశ్నలకైనా సమాధానం చెప్తాను. అంటే ఈటల రాజేందర్ గారు పోయి ఎన్నికల్లో కంటెస్ట్ చేసి భారతీయ జనతా పార్టీలో చేరి ఆయన రాజకీయం చేస్తూ ఉన్నాం. నేను ఏదో పార్టీలో నేను బీసీ మూవ్మెంట్ నడపడానికి చూస్తూ ఉన్నాం. మేము బీసీ ప్రజలను చైతన్యవంతం చేసేటువంటి కార్యక్రమంలో ఉన్నాం. దానికి దీనికి ఎలాంటి పోలిక లేదు. యుద్ధం మా శరీరాల మీద, మాలో దాగిన బానిసలు ఉన్నారు కదా, మా శరీరాల్లో వాళ్ళని బయటికి తీయడం కోసం యుద్ధం. కాంగ్రెస్ బీ ఫామ్ మీద ఎమ్మెల్సీ గెలిచారు, ఇప్పుడు పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తారా, లేకపోతే మళ్ళీ ఎన్నికల వస్తే? ఉప ఎన్నిక ఎందుకు వస్తుంది? మీరు పార్టీని సస్పెండ్ చేశారు కదా, కాంగ్రెస్ బీ ఫామ్ మీద ఎమ్మెల్సీ గెలిచారు కదా, వాళ్ళు సస్పెండ్ చేసుకుంటే నేనేం చేయాలి భాయ్ సార్? నేను రాజీనామా చేయలేదు. బరాబర్ కట్టుబడి ఉంటాం. ఇప్పుడు ఇదే మహబూబ్ నగర్ పార్లమెంటు సెగ్మెంట్ పరిధిలో అసెంబ్లీ ఎన్నికల నాడు, అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడైతే జరిగినాయో, అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ
జనతా పార్టీకి 7 సెగ్మెంట్లలో కలిపి 1,14,000 ఓట్లు వచ్చినాయి. పార్లమెంట్ ఎన్నికల నాటికి 6,05,800 ఓట్లు వచ్చినాయి. అంటే 5 లక్షల ఓట్లు 6 నెలల్లో భారతీయ జనతా పార్టీకి పెరగడం జరిగింది. సేమ్ మల్కాజ్గిరి సెగ్మెంట్ పరిస్థితి అదే. కాబట్టి పరోక్షంగా పట్నం ఫ్యామిలీని తీసుకొచ్చి పరిచయం లేని మల్కాజ్గిరిలో నిలబెట్టి నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు? తద్వారా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు లేరా? కాంగ్రెస్ పార్టీ మొత్తం జీవితాలను త్యాగం చేసినటువంటి బిడ్డలు అనేక మంది ఉన్నారు కదా, వాళ్ళని ఎందుకు పెట్టలేకపోయినావు? అటు క్లియర్ అయిపోయింది, మల్కాజ్గిరి ఇటు క్లియర్ అయిపోయింది, మహబూబ్ నగర్ అటు క్లియర్ అయిపోయింది. ఒక విషయం చెప్తా ఉన్నా, కాంగ్రెస్ ఇప్పటికి నమ్ముతా ఉన్నాం. రాహుల్ గాంధీ గారు కులగణన దేశవ్యాప్తంగా చేస్తా అంటున్నారు, దాన్ని నమ్ముతున్నాం మేము. కాంగ్రెస్ పార్టీ ఏ విధానంలో తప్పేం లేదు, ఆయన చెప్పింది కరెక్టే, కానీ ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి గవర్నమెంట్ మిస్లీడ్ చేసింది ఆయన. మేము పార్టీ పెట్టడం కానీ పార్టీలో చేరడం కానీ ఈ నిర్ణయాలు ఇంకా తీసుకోలేదు. మా మేధావి వర్గం అంతా, బీసీ మేధావి వర్గం అంతా కూర్చొని ఫస్ట్ ఈ ప్రజలకు ఏం కావాలనేటువంటి నిర్ణయాలు తీసుకుంటాం. అందులో మా పాత్ర ఎలా ఉండాలని మా మేధావి వర్గం డిసైడ్ చేస్తూ దాన్ని బట్టి ఆంధ్ర పార్టీలో బీసీ నినాదంతో వస్తే మళ్ళీ మీరు వార్తలు అవుతారు. అంటే 2-3 రోజుల నుంచి మీ మీద వార్తలు వస్తున్నాయి, తెలుగుదేశం పార్టీలో పోతున్నాయి. మీరు రాసుకుంటే నేను ఏం చేస్తా బాయ్ సాబ్, మీరు బీసీ నినాదం ఎత్తుకుంటే మళ్ళీ నలుగురు కలుస్తాడా? అంటే ఇప్పుడు ఎత్తుకుంటే ఎక్కి కూర్చునడానికి, దించితే దిగడానికి ఏం సిద్ధంగా లేదు. ఆయన సర్వేనే అది జానారెడ్డి గారు సార్. రీసెంట్ గా సస్పెన్షన్ చంద్రబాబు కలిసారు, ఎందుకు టాక్ నడుస్తుంది నిజంగా అనుకోరా, తప్పేమున్నది అట్లా. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యతిరేకత మల్లన్న ఉన్నాడు, మల్లన్న పైన కూడా రానున్న రోజుల్లో కావాలని బీసీ నినాదం వేసుకొని బయటకు వచ్చిండు. ఇప్పుడు తీన్మార్ మల్లన్న స్వార్థమో ఇంకోటో ఉంటే నేను ప్రభుత్వంలో ఉండి ముఖ్యమంత్రి గారు భుజం రాసుకుంటా తిరిగి ఏదైనా పని చేసుకొని ఏదన్నా నా స్వార్థాలు నెరవేర్చుకుంటా. నేను చేరింది కాంగ్రెస్ పార్టీలో చేరింది ఈ ఒక్క హామీ కోసం చేరినా. తీన్మార్ మల్లన్న పని చేసుకోవడానికి అనేకమైనటువంటి అవకాశాలు ఇవ్వడానికి వాళ్ళు సిద్ధంగా ఉండే, కానీ నా అవకాశం ఓన్లీ బీసీ ప్రజల చైతన్యపరచడం ఒకటే. కాబట్టి ఏ స్వార్థం లేకుండా నికార్స్ అయినటువంటి బీసీ బిడ్డగా ఈ వర్గాల కోసం పనిచేయాలని నిర్ణయం తీసుకున్నాం కాబట్టే ఇటువైపు నిలబడ్డాం. కాంగ్రెస్ పార్టీ పైన కూడా గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నించినట్టు ఇప్పుడు కూడా ప్రశ్నిస్తూనే ఉంటారు. ఇప్పుడు ఒకటేం చెప్తా ఉన్నా, నేను ఒకరోజు ఒక ఛానల్లో పనిచేసినప్పుడు ఆ ఛానల్ కింద కొంతమంది వచ్చి ధర్నా చేస్తున్నారు. తీన్మార్ మల్లన్న అరెస్ట్ చేయాలి, తీన్మార్ మల్లన్న మీద కేసు పెట్టాలని ధర్నా చేస్తుంటే ఆ వార్త ఎవడేయకపోతే మళ్ళీ నేనే తప్పు చేసిన. ఒకవేళ నేనేమైనా తప్పు చేసినా మీరెట్లయితే ప్రశ్నిస్తారో, ఏ పార్టీ ఏ ప్రభుత్వం ఉన్నా ఇదే విధానంలో ప్రశ్నించడం ఉంటుంది. నిజంగా కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఏ పొరపాటు జరిగిపోయిందా సర్వే సరిదిద్దుకుంటాం, మంచిగా చేస్తామనేటువంటి మాట చెప్తే చేయమని ఎంకరేజ్ చేస్తాం. మల్లన్న ఏ పార్టీలో జాయిన్ అయినా ఆ పార్టీని తిట్టడం, బయటికి రావడం, ఆయన నైజం కొద్ది ఆరోపణలు వస్తున్నాయి వివిధ. మీరు అనుకుంటే నేనేం చేయాలి మరి? అంటే తీన్మార్ మల్లన్న నాయన చిన్న వార్డు మెంబర్ కూడా కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది, తీన్మార్ మల్లన్న ఫేమస్ కావాలంటే ఎమ్మెల్సీ పదవో పార్టీలో చేరితే కాదు. ఆల్రెడీ తీన్మార్ మల్లన్న ఏందో తెలంగాణ ప్రజలకు తెలుసు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. పక్కా జనరల్ సీట్లలో బీసీ అభ్యర్థులు ఉండబోతా ఉన్నారు. అన్ని బీసీ సంఘాలను ఒకే వేదిక మీదకి తీసుకురాబోతా ఉన్నాం. అన్ని బీసీ సంఘాలను, అన్ని ఎక్కడెక్కడైతే బీసీ సంఘాలు ఉన్నాయో అందరినీ ఒకే వేదిక మీదకి తీసుకొచ్చి ఒకే ప్లాట్ఫామ్ తయారు చేయాలి. బీసీ నేతలు ఎందుకు మీ పైన మాట్లాడట్లేదు? ఎవరు కూడా సానుభూతి ప్రకటించలేదు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఒక విషయం చెప్తా ఉన్నా, తీన్మార్ మల్లన్న ఎవరు సానుభూతి కోసం వెయిట్ చేయరు ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది, అట్లా మాట్లాడాలనుకుంటే హనుమంతరావు గారు మాట్లాడిండు, అంజన్ గారు మాట్లాడిండు, తర్వాత నిన్న మధుయాస్కి గారు మాట్లాడిరు. నేనేమంటున్నంటే తీన్మార్ మల్లన్న ఎవరు సానుభూతి కోసమో జోలపాట కోసమో పనులు చేసే వ్యక్తి కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దాన్ని పెద్దగా పట్టించుకోను. సరే సార్, మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్, బాధ్యతల పదవిలో ఉన్నారు. సోషల్ మీడియాలో వచ్చిన ఒక పోస్ట్ ని ఆధారంగా చేసుకుని ఊరు పేరుని ఒక
సామాజిక వర్గాన్ని దూషించారు. సో మీ ఎమ్మెల్సీ టికెట్ కోసం అదే రెడ్డి ముందు నుంచి ఉన్నారు, అదే రెడ్డి సైన్ చేశారు, మీ గెలుపుకు కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి దోహదపడారు అన్నారు. కానీ ఇలా సామాజిక వర్గాన్ని క్రిటిసైజ్ చేస్తూ మాట్లాడటం కరెక్టా? ఒకటమ్మా, నేను ఆల్రెడీ దాని మీద క్లారిటీ ఇచ్చిన, కానీ ఒక మాట చెప్తా ఉన్నా, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా, బీసీలను కించపరిచినట్టు ఎవరైనా వ్యవహరిస్తే ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాము, వదిలిపెట్టము. సేమ్ టైం మేము ఎవరిని అగౌరవపరచము. రెండో విషయం ఏంటంటే, అతను పెట్టిన అతని నెంబర్ ఉంది, అతనితో మాట్లాడడం రైట్, మేము అది ఆ తర్వాత నెంబర్ వచ్చింది నాకు. రెండో విషయం ఏంటంటే, బీసీలందరినీ మాట్లాడినటువంటి సందర్భంలో మేము మాట్లాడడం జరిగింది. మేము మాట్లాడింది కరెక్టే అని మీరు అనుకుంటే మేము దాన్ని వ్యతిరేకిస్తాం. ఎందుకు రాజీనామా బస్? నేను మాట్లాడాల్సింది చాలా ఉంది మండల్లో. మీరు 3-4 రోజులు నడిపోద్దా? తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ నుంచి వెళ్ళిపోయిండు, తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిండు, జనసేన చీఫ్, టీడీపీ చీఫ్, కొత్త పార్టీ అని నడపాలంటే నేను మాట్లాడితే మీరు నడుపుతారా? ఓ 10 రోజులన్నా ఈ చర్చ జరగాలి కదా. 42% రిజర్వేషన్ అమలు చేయడానికి మేము రెడీ అవుతున్నాం, ముఖ్యమంత్రి స్వయంగా చెప్తున్నాం. సో కేంద్రం మీద ఒత్తిడి చేస్తామంటున్నారు, ఢిల్లీకి పోతాం. ఒత్తిడి ఏం లేదు, ఎందుకంటే ఇప్పుడు కులగణన లెక్కల్లో అటు ఇటు అయినా 42% రావడానికి ప్రయత్నం జరుగుతుంది కదా. నేనేమంటున్నా, ఒక తర్వాత ఒకరు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు, ఆయనకు ప్రేమ ఉంది తెలంగాణ పట్ల అని రేవంత్ రెడ్డి గారు ఆయన మనసులో ఉన్నటువంటి మాటను తీసుకొచ్చి జనానికి చెప్పగలిగిండు. అదే ప్రేమతోటి, అదే ఆలోచనతోని వాళ్ళ 42% రిజర్వేషన్ కూడా ఆయన అమలు చేయిస్తాడు. ఆయన మీదనే ఉంది ఆ బాధ్యత. మీరు బీసీలకు న్యాయం జరిగిందని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కేసీఆర్ నిజంగానే హామీ ఇచ్చి బీసీలకు న్యాయం జరిగిందంటే మళ్ళీ కేసీఆర్ దగ్గరికి వెళ్తారు. ఒక విషయం చెప్తా ఉన్నా, మాదే ఉయ్యాలనా ఈయన దాని దాడికి ఆయన దాన్ని తీర్పుడానికి క్లియర్గా చెప్తా ఉన్నాం. మేము ఎవరిని మా భుజాల మీద ఎక్కించి తిప్పుకోవడానికి సిద్ధంగా లేము. మేము మా ప్రజలమైనటువంటి బీసీల మాకు మేమే మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ మలిదశ బీసీ ఉద్యమాన్ని ప్రారంభించినాము. కలిసి వచ్చేటువంటి ప్రతి బీసీని కలుపుకొని పోతాం. ఇవాళ పొద్దున కొంతమంది బ్రాహ్మణ సోదరులు మా దగ్గరకు వచ్చారు, అన్న మాకు అన్యాయం జరుగుతుంది మీరు మాట్లాడారు, తప్పకుండా మాట్లాడతాం వాళ్ళ గురించి. కొంతమంది వైశ్య సోదరులు వచ్చారు, అన్న మీతో మాకు అన్యాయం జరిగిందంటారు, ఖచ్చితంగా వాళ్ళని కలుపుకొని ముందుకు పోతాం, వాళ్ళ కష్టాలను కూడా మా భుజాల మీద వేసుకుంటాం. 30 ఏళ్ళ సంది మీరు మోసిరు కదా, ఇక దించురు మమ్మల్ని. 2028లో సీఎం బీసీ కాన్ఫిడెంట్ దేనిపై సార్ క్లారిటీ ఉంది కదా. ఓట్లు మాయ అయినప్పుడు ఓట్లన్నీ మాయే కదా. ఓట్లన్నీ మాయ అయిన తర్వాత ఇంకో మా సీఎం కాకపోతే ఎవరైతారు? అంటే పార్టీ ఫార్మేషన్ చేస్తా అవుతారా, లేకపోతే ఇప్పుడు ప్రధాన పార్టీలన్నీ ఒకవేళ వాళ్ళకి ఇస్తారు అనుకోండి, అప్పుడు ఎట్లా అవుతారు? అదే క్లారిటీ. బీసీల కోసం ఒక వేదిక రావాల్సిందే, అది అప్రాప్రియేట్ టైంలో ఖచ్చితంగా ఈ వర్గాల నుంచి వస్తుంది. అప్పటి వరకు మేము బీసీలను చైతన్యవంతం చేసి ముందుకు తీసుకుపోవడం మా బాధ్యత. మేము ఆల్రెడీ ఒక శాంపిల్ సర్వే చేస్తూ ఉన్నాం. సో నేను ఈ ప్రభుత్వాన్ని కూడా చేస్తూ ఉన్నా, నాకు ఆ పని చూపించడానికి ముఖ్యమంత్రి గారు మీరు చేసినటువంటి కులగణన ఏ ఊర్లో చేసిరో ఆ ఊర్లో ఉన్నటువంటి క్యాస్ట్ వైజ్ వివరాలు ఆ గ్రామ పంచాయతీ దగ్గర అంటూ పెట్టాలా, ఏది ఆ నోటీస్ బోర్డులో పెట్టాలా, ఏ వార్డులో చేసిరో ఆడ పెట్టుర్రి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ముంగట కులగణన పూర్తి వివరాలు క్యాస్ట్లతో సహా గ్రామాలు వార్డుల వారీగా సభ ముందు పెడితే మా సర్వే పెద్దగా ఎక్కడ ఉండదు. అది పెట్టిన తర్వాత అసలు వ్యవహారం స్టార్ట్ అవుతుంది. తెలంగాణ నిర్మాణ పార్టీ అని గతంలో తీసుకొచ్చారా, అంటే తీసుకురాలేదు దాన్ని. వాస్తవంగా అప్పట్లో అనుకున్నటువంటి కార్యక్రమం కానీ తీసుకురాలేదు. నిజంగా ఆ అవసరాలు ఉంటాయా తెలంగాణ బీసీ ఉద్యమానికి అనేది భవిష్యత్తులో ఆలోచించి చెప్తాం. సార్ చిన్న డౌట్ సార్, రాహుల్ గాంధీ గారు ఈ విషయం తెలుసా సార్? రాహుల్ గాంధీ గారు మిమ్మల్ని సస్పెండ్ చేసిన విషయం, రాహుల్ గాంధీ గారి సిద్ధాంతాలు ఇక్కడ బీసీలకు అన్యాయం జరుగుతున్నప్పుడు వ్యతిరేకించమన్నాడు కాబట్టి ఈ మిమ్మల్ని సస్పెండ్ చేసిన విషయం రాహుల్ గాంధీ గారికి తెలుసా సార్? అంటే విషయం ఏంటంటే రాహుల్ గాంధీ గారికి తెలుసా
రాహుల్ గాంధీ గారికి తెలవందే రీసర్వే జరగలేదని నేను అనుకుంటా ఉన్నా. ఇక్కడ రీసర్వే జరగడానికి మేము ఇచ్చినటువంటి నివేదిక, నేను పోయి చర్చించినటువంటి అంశాలు ప్రధానంగా కొంత కారణమైనవి. ఒక సాహిత్యకమైనటువంటి డాటాతో పోయి ఇది జరిగిన విషయం అని చెప్పిన తర్వాత రీసర్వేకు ఏదో ఆదేశించిన ఇంటలెక్చువల్తోని రాహుల్ గాంధీ గారే స్వయంగా ఇక్కడ కమిటీ వేసుకున్నాడు ఇక్కడ జరిగిన వ్యవహారం పైన. ఈడబ్ల్యూఎస్ రద్దు చేస్తే 42% రిజర్వేషన్ అమలు చేస్తే మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో పోయే అవకాశాలు ఉన్నాయా? కాంగ్రెస్ పార్టీ నా ఇంటికాడికి వచ్చినప్పుడు ఆలోచిస్తాను. బీజేపీలో ఉన్న 300 కాపులు సీఎం చేయడానికి మళ్ళీ బీసీలో తీసుకున్నాడు. అంటే మాకేం పని లేదా వారి సాబ్, మేము బీసీలం. ఫస్ట్ మేము పార్టీలను భుజాలకు ఎత్తుకోవడానికి సిద్ధంగా లేము. మా ప్రజల కష్టాలను ఎత్తుకోవడానికి పోతా ఉన్నాము. మా ప్రజలను వాళ్ళకున్నటువంటి ఏవైతే హక్కులునే వాటిని కాపాడడానికి పోతా ఉన్నాము. బీజేపీ భారతీయ జనతా పార్టీ బీసీ సీఎంని చేస్తా అంటే మేము ఎందుకు వద్దంటాం? కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు దిగి రేపు పొద్దుగాల బీసీని పెడతామంటే మేము ఎందుకు వద్దంటాం బాయ్ సాబ్? తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు ఎవరికెవరికి అన్యాయం జరిగిన టోల్ నంబర్ ఏమైనా పెడుతున్నారా? అంటే రాను పెడతారా? ఇప్పుడు జస్ట్ గూగుల్లో తీన్మార్ మల్లన్న ఆఫీస్ అడ్రస్ అని కొడితే వస్తుంది. నెంబర్ అక్కర్లే, డైరెక్ట్గా కూడా రావచ్చు. ఐక్యత తీసుకురావడం ఆర్కిష్ణ వల్లనే కాలేదు, తీర్మానం వల్ల సాధ్యమవుతుందా? ఇప్పుడు నేను ఒక తీన్మార్ మల్లన్న వల్ల ఏం సాధ్యమవుతుంది? ఆర్ కృష్ణయ్య గారు సరే ఆయన స్థాయిలో ఆయన ప్రయత్నాలు చేసుకుంటూ వచ్చిండు. ఈ బీసీ పిల్లలకు స్కాలర్షిప్లు కావాలని, బీసీ పిల్లలకు రియంబర్స్మెంట్లు కావాలని ఆయన ప్రయత్నాలు ఆయన చేసుకుంటూ వచ్చిండు. కానీ రాజకీయపరమైనటువంటి యుద్ధాన్ని ఆర్ కృష్ణన్న కొంత ఆయనకున్నటువంటి స్థాయిలో చేయలేకపోయింది. అది అన్నకు కూడా కొంత లోటు ఉంది. ఆ లోటుని మేమందరం కూడా ఖచ్చితంగా భర్తీ చేస్తాం. ఇవాళ బీసీలలో వచ్చినటువంటి చైతన్యమే, బీసీలలో వచ్చినటువంటి మార్పే ఇవాళ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు మన కళ్ళ ముంగట కనిపిస్తా ఉన్నాయి. మల్లన్నకు మల్లన్న మంత్రి పదవి కావాలని నాకు ఇస్తానా, నాది ఇంకో బీసీఓనికి ఇవ్వని ఇదే వేదిక మీద చెప్పిపోయినా. తీన్మార్ మల్లన్న మంత్రి పదవుల కోసమో ఇంకో పదవి పాకులాడేటోడు అసలే కాదు. ఒకవేళ అది నాకు కావాలి కేజీ ఆయన పక్కపొండి నిలబడి తిరుగుతూ ఉంటే నువ్వు నిర్మించిన దార్కారు లేడని చెప్తా కదా. ఇప్పుడు కాదా ఎలక్షనే రా, ఎన్నికలే కాదు. నేనేమంటున్నా బాయ్ సాబ్, ఏమిటికి ఏం లేదు. ఇప్పుడు పిల్ల పుట్టక ముందుకే కుల్ల గుచ్చినట్టుగా ఇవి బీసీ ముఖ్యమంత్రి ఏంది అనే పేరు ఏంది అన్నది కూడా అది కానీ ఎక్కడ స్పెసిఫిక్ యాక్యురేట్ ఇక్కడ తప్పు జరిగిందని చెప్పడానికి ఎవరు ముందుకు రావట్లేదు. ప్రయోజనాల కోసమే అవార్డాలు వేస్తున్నారని చెప్పి చెప్తున్నాను. నేను ఈ వేదిక మీద చెప్తా ఉన్నా, అడ్రస్ ప్లేస్ చెప్పు, నేనే వస్తా, అది తప్పని నిరూపిస్తా. ఎక్కడికి రావాలి పోయి ఆ డేటు అడ్రస్ తీసుకొని రా, నేను ఇద్దరం కలిసిపోదాం. నేనేమంటున్నా బాయ్ సాబ్, సోమాజి కూడా ప్రెస్ క్లబ్ కాడికి ఓకేనా? నేనేమంటున్నా గ్రామం కాదు, గ్రామం దాకా వద్దు, సెక్రటేరియట్కు 200 మీటర్ల దూరంలో ఉంది. ఇది ఓకేనా? ఇది ఓకే అయితే నేను సిద్ధంగా ఉన్నా. అంటే ఇప్పుడు నేనేమంటున్నా, తెలంగాణ రాష్ట్రంలో తప్పిపోయిన బీసీ జనాభా సమాధులు ఎక్కడ ఉన్నాయని అడిగిన నేను. ఓ 30 లక్షల మంది బీసీల జనాభా అలా సమాధులన్నీ వాళ్ళ డెత్ సర్టిఫికేట్లను చూపి. రాజకీయ విశ్లేషకులు ఏమంటారంటే ఇంకొక 2-3 ఏళ్ళు మల్లన్న అట్లే కంటిన్యూ అయితే మంచిగా ఉంటే జర తొందరపడేమో. అంటే మల్లన్న ప్రయోజనం కోసం అయితే కంటిన్యూ కావాలి. నా జాతి ఈ కమ్యూనిటీకి సంబంధించిన అన్ని పార్టీ నేతలకు సమావేశం జరిగింది. దాంట్లో మల్లన్న చేసింది తప్పు, అంటే కాంగ్రెస్ విమర్శించడం ప్రభుత్వాలకు ఒక నిమిషం అలాగట్టడం తప్పు. అంటే తల్లిపాలలాగే రొమ్ము వ్యవహారంగా మల్లన్న పార్టీ ఎవరైనా అంతర్గతంగా జరిగితే నీకు ఏం జరిగిందో నాకు తెలుస్తుంది కదా.
ఇప్పుడు అది రహస్యమైన తర్వాత నీకు తెలియదా? నాకు రహస్యం అంటే ఎవరికి తెలియని రహస్యం, నీకు తెలిస్తే అది ఓపెన్ అవుతుంది కదా. నేనేమంటా విషయం ఏంటంటే నాకు కూడా పిలుపు ఉండే, నేను కూడా పోవాల్సిందే. నేను చెంచల్ కూడా జైల్లో మా బీసీ అధికారులను ఏసీబీలకు పట్టిస్తున్నటువంటి సందర్భంలో వాళ్లకు ఆత్మస్థైర్యం చెప్పడం కోసం నేను ఆ కార్యక్రమానికి పోయినా. పిలవలేదు అనేది అబద్ధం. అది మేమందరం కూర్చొని మాట్లాడుకొని వాళ్ళు ఏం మాట్లాడుతుంది కూడా నాకు చెప్పి అన్న ఇది అనుకుంటున్నామని చెప్పారు. మీరు ఖండించలేదు అనేటువంటి మాట కాదు, బీసీజేఏసీ వరంగల్ ఎమ్మెల్సీ అభ్యర్థి టీఆర్పీ అభ్యర్థి గెలిచిండు. అక్కడ బీసీ వాదన లేదని ఓడిపోయినట్ట. ఎట్లా మీరు రోజు అంటే బీసీ వాదం మీద ఇద్దరు అభ్యర్థులు నిలబడ్డారు. ఒకరు పూల రవీందర్ గారు, ఇంకొకరు సుందర్రాజ్ యాదవ్ గారు నిలబడ్డారు. వీళ్ళిద్దరు కలిసి 200 ఓట్లు సంపాదించారు. 200 ఓట్లు వచ్చినటువంటి వ్యక్తి ఎవరైనా ఈ బీసీ అభ్యర్థులు వీళ్ళ కిందనే భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు కానీ, వీళ్ళ కిందనే కోదండరాం లాంటి వాళ్ళు బలపరిచినటువంటి అభ్యర్థులు కానీ, కాంగ్రెస్ అభ్యర్థులు కానీ వీళ్ళ కింద ఉన్నారు. 0 నుంచి 5200 ఓట్లు సంపాదించిన 45-50 సంవత్సరాల పిఆర్టీయూకు బీసీ వాదానికి ఉన్న గ్యాప్ 800 ఓట్లు. మరి ఇది బీసీలకు, బీసీ టీచర్లను వైపు మళ్లించగలిగిన ఒక్క దెబ్బకు ఇంకా వాదం గురించి మాట్లాడేది ఇంకా బరాబర్ వాదం నిలబడ్డదా? అందరికీ ఇవ్వాల్సిన, అందుకే కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం ఆగ్రహం వ్యక్తం చేసి సర్వేకి ఆదేశించారు. అన్నా నేనేమంటా ఉన్నా, నిజంగా కులగణనలో మీరు పాల్గొనాలి అని ఒక రాష్ట్ర ప్రభుత్వం కనుక పకడ్బందీగా చేసినంటే, ఇప్పుడు హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్ ఈ ముగ్గురు పాల్గొనలే. వీళ్ళింట్లో వీళ్ళు 4, వాళ్ళు 4, వాళ్ళు 4, ఈ 8 మంది పక్కింటి కాడ కూర్చొని కూడా రాసుకురావచ్చు. అది చిత్తశుద్ధి ఉంటే, చిత్తశుద్ధి ఉంటే పక్కింటి ఆయన కాడ కూర్చొని వీళ్ళు ఏమిటోలయా ఎంతమంది పిల్లలని చెప్తారు. నీకు చిత్తశుద్ధి లేక, మీరు ముఖం బాగలేక ఇలా హరీష్ రావు, కేసీఆర్, కేటీఆర్ పాల్గొనలే. ఓకే, వాళ్ళు ఎవరో తెలియదా ఈ ప్రపంచానికి? ఇవ్వచ్చు కదా. పోయిన ఎమ్మినరేటర్ ఎవరు, వాళ్ళు తిరస్కరించిన ఆయన ఎవరు, వాళ్ళ పేరు చెప్పాలి కదా. ఇప్పుడు నేను చెప్తా ఉన్నా, మనం 3,54,000 కుటుంబాలు పాల్గొనలేదని చెప్తా ఉన్నాం. వాళ్ళ లిస్ట్ ఏందో బయట పెట్టుకుందాం. ఎందుకు పోరాటం మరి? ఇప్పుడు ఎస్ఎల్బీసీ కట్టుకున్నాం, ఎస్ఎల్బీసీ తవ్వుతా ఉన్నాం, కూలిపోయింది, కూలి పైసలు అయితే ఇవ్వాలిగా. సమగ్ర కుటుంబ సర్వే ఏదైతే చేసినామో అది కూడా అటర్ ఫ్లాప్ అయింది. మరి కూలి చేసిన వాళ్ళకి కూలి పైసలు ఇవ్వదా? ఇవ్వాలి కదా. అట్లా నేను పార్టీ అని చెప్పిన ఈ బీసీజేఏసీ అనే వేదిక ద్వారా బీసీ ప్రజలను ఏకతాటి మీద తీసుకురావడానికి కార్యాచరణ చేస్తా ఉన్నాం. కార్యకర్త ఎమ్మెల్సీ ఎలక్షన్ నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఏవైతే ఉన్నాయో మీరు నిరుద్యోగుల పక్షాన కానీ ఉద్యోగాలకు డిఏల విషయాలు కానీ పోరాడతామని చెప్పారు. కానీ తర్వాత తక్కువ మాట్లాడిన సందర్భం కనబడుతుంది. ఇప్పుడు బీసీల కోసం పోరాడతామని చెప్తా ఉన్నారు. ఎట్లా నమ్మాలి తిరుమల మల్లానని అంటారు? అంటే ఎక్కడ మాట్లాడమంటారు? అంటే విషయం ఏంటంటే, బీసీలకు సంబంధించినటువంటి కులగణన సర్వే రిపోర్ట్ పెట్టినప్పుడు మండల్ చైర్మన్ గారు నాకు ఇయ్యాలిగా బీసీ వర్గానికి మాట్లాడమని. అప్పుడు ఇయ్యలే. ఎస్సీ వర్గీకరణ వచ్చినప్పుడు నువ్వు మాట్లాడమన్నా అని ఇచ్చే. రెండోది ఏంటంటే, ఏదైతే తీన్మార్ మల్లన్న కోసం ఓట్లేసి గెలిపించి కష్టపడ్డ ప్రతి ఉద్యోగి, ప్రతి నిరుద్యోగి, ప్రతి
పార్టీ కార్యకర్తను ఖచ్చితంగా కడుపులో పెట్టుకొని వాళ్లకు సేవ చేయడానికే ఉన్నా ఖచ్చితంగా చేస్తూ పెడతాం. ఈ సస్పెన్షన్ కాంగ్రెస్ తో పూర్తిగా విడాకులు తీసుకున్నట్టేనా? కాంగ్రెస్ తో పూర్తిగా విడాకులు తీసుకున్నట్టేనా? పిల్లలకి వెళ్ళిపోతే నేనేం చేయాలి? రమ్మని అంటున్నా, నా దగ్గరికి రండి, 6 గ్యారెంటీలు అమలు కాకపోతే మీరు సిద్ధంగా ఉన్నామని అప్పుడు చెప్పారు. రమ్మని అంటున్నాం. ఓవర్ యాక్షన్ చేయకండి, అది బంద్ చేయి, బంద్ చేయి. అది తెలుస్తానే ఉంది కానీ బంద్ చేస్తాం. బంద్ చేయి. క్వశ్చన్ అడిగింది ఆమె, నీకు క్వశ్చన్ అడిగింది ఆమె. ఎవరు? నీ క్వశ్చన్ ఏమో అడుగు, నీ క్వశ్చన్ ఏమో అడుగు ఫస్ట్. కాంగ్రెస్ పార్టీలో నేను ఇప్పుడు కోసం మీరు ఎట్లా కొట్లాడతారు చెప్పండి. ఆమె అడిగిన క్వశ్చన్ అర్థం కాకపోతే అర్థం చేసుకో. ఆ సోదరు అడిగింది ఏంది? 6 గ్యారంటీలు అమలు చేయకపోతే నా దగ్గరికి రండి. అసెంబ్లీ ఎన్నికల టైంలో మీరు 6 గ్యారెంటీల కార్డు బట్టి మరి ఎవరైతే 6 గ్యారెంటీలు అమలు కాలేదు అవి మా దగ్గరికి రండి అని చెప్పేసి అన్నారు. అట్ ద సేమ్ టైం మీరు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో లేరు. అదే 6 గ్యారెంటీల గురించి కొట్లాడడానికి సిద్ధంగా ఉన్న ప్రజలకు ప్రభుత్వంతో కొట్లాడతాం, హామీలు ఇచ్చిన వాళ్ళతో. కేసీఆర్ చేసింది, కాంగ్రెస్ చేసింది, రెండింటిలో దేన్ని నమ్ముతారు? సర్వేకి సంబంధించి కేసీఆర్ చేసినది కొంత పర్ఫెక్ట్ గా అనిపించింది. అయితే బయట పెట్టలేదు కానీ ఆ MHRD వెబ్సైట్ లో ఉన్నాయి. అవి మొత్తం లేకుండా లేవు. ఇప్పుడు డౌన్లోడ్ కొడితే అందరికి వెళ్తాయి అవి. ఈ కేసీఆర్ గాడప ఇంకో గాడప నాకెందుకు బాయ్ సాబ్? బీసీల దిక్కు అయితే పార్టీ క్రమశిక్షణ కేవలం నల్లనకు మాత్రమే వర్తిస్తుందా, రాజగోపాల్ కుమార్ వర్తిస్తుందా అని చెప్పి అన్నారు. ఇదే క్వశ్చన్ PCCని అడిగితే ఆయన రిప్లై ఇచ్చారు కాబట్టి కన్సిడర్ చేసి చర్యలు తీసుకోలేదు. మీరు ఒట్టెత్తుకోబడుతూ రిప్లై కూడా ఇవ్వలేదు కాబట్టి చర్యలు తీసుకున్నామని చెప్పి PCC చెప్తున్నారు. దీనికి మీరేమంటారు? ఇప్పుడు నా దగ్గర వీడియో ఉంది, నేను రిప్లై ఇవ్వలేదని వీడియో ఉంది, వింటావా? ఎందుకంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారే చెప్పిండి ఈ మాట. నేను ఇయ్యలేదు బాయ్ సాబ్, అది ఇయ్యలేదు. అంటే వాళ్ళకో న్యాయం మాకో న్యాయం కాదు కదా. అట్లా కవిత కూడా బీసీ మూవ్మెంట్ అంటున్నారు కదా, మరి ఆమెతో కలిసి పనిచేస్తారని. మా రథం లాగడానికి ఆమె కూడా వస్తాడే, మేమెందుకు వద్దంటాం? బీసీ ఎందుకంటే ఇన్ని రోజులు మిమ్మల్ని మోసినాం కదా, ఇప్పుడు మమ్మల్ని కూడా మోయాల్సినటువంటి సమయం ఇక అనివార్యంగా అందరు కూడా చేయాల్సిందే. ఎన్నికల టైంలో యశస్విని రెడ్డి 14 నెలల్లో మల్లన్న పదవి అయిపోతుంది, అందుకే బీసీలను తీసుకున్నారని చెప్పి విమర్శ. అంటే ఒకటి, ఆ రోజు వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిస్తే, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కులగణన జరుగుతుంది అనేటువంటి ఒక బలమైన ఆకాంక్ష మాలో ఉన్నమాట వాస్తవం. దానికోసం మేము చేయాల్సినటువంటి పనులన్నీ చేసినాం. వాళ్ళని గెలిపించుకోవడం అంటే రాహుల్ గాంధీ గారిని గెలిపించుకోవడం అని చెప్పినాం కూడా. సో కాబట్టి నేనేమంటున్నా, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలనేటువంటి ఆకాంక్షతోటి చాలా వర్క్ చేసినాం. కానీ దురదృష్టవశాత్తు ఆయన ప్రధానమంత్రి కాలేదు. ఆయన అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, అది కాదు ఆయన అడిగింది. యశస్వి రెడ్డి వీళ్ళందరూ కూడా మన గెలుపు ప్రయత్నం చేసిర్రు. 14 నెలల్లో మన పదవి అయిపోతుంది కాబట్టి బీసీ హోదా తెచ్చుకున్నారు. అదే నాకు నేనేమంటున్నా అంటే, నేను 14 నెలల్లో పదవి అయిపోతే మళ్ళీ గెలవాలనుకుంటే నేను వీళ్ళందరూ జోక్కుంటా కూర్చోవాలి పైసా. విషయం ఏంటంటే, ఎక్కడ పైసా రెడ్లను తిట్టింది? నేను ఒకటి ఏమంటున్నా, తీన్మార్ మల్లన్న రెడ్లను తిట్టింది ఒక వీడియో చూపి నోటి మాట వద్దు, చూపి నీ దగ్గర ఏమైనా ఆధారం ఉంటే. విడాకుల సభ తిట్టా ఇప్పుడు మీ వాళ్ళని అడుగు, దానికి సమాధానం వాళ్ళు చెప్తారు. ఎందుకంటే వాళ్ళందరూ క్లారిటీ ఇచ్చిన నేను
పర్టికులర్ పర్సన్ అనేటువంటి విషయం వల్ల, ఎందుకంటే ఈ వర్గాలను అవమానించినటువంటి వ్యక్తిని అన్న తప్ప అందరినీ కాదు అనే మాట చెప్పినా అందులో ఆ పేరు కూడా వాళ్ళే. గడిచిన 10 ఏళ్ళు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నది. నువ్వే 10 మాట్లాడినావు బాయ్ సభలకి ఛాన్స్ పాపం. కష్టపడి డబ్బులు ఖర్చు పెట్టుకుని మనల్ని గెలిపించడం కూడా భూమికి అనిల్ కుమార్ రెడ్డి కూడా మీ మీద తీన్మార్ మల్లన్న, రఘు, జర్నలిస్టులు మీరందరు కలిసి పోరాటం చేస్తే ఏర్పడ్డ వేదిక మీద వచ్చి కుర్చీలు వేసుకొని కూర్చున్నది మీరు. ఎవరు గెలిపించారు బాయ్ సార్? ఇలా ఎవరు గెలిపించారు? టిఆర్ఎస్ పార్టీకి పోయి వెంటనే కాంగ్రెస్ టికెట్ మీద మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక ఆయన గురించి నా గురించి చెప్తే నేను వాళ్ళ గురించి వాస్తవం ఏంటంటే నేను వాళ్ళ గురించి మాట్లాడిన బాయ్ సార్. ఏదన్నా బీసీ ఆ తర్వాత కాస్ట్ సెన్సస్ ఈ షోకాజ్ నోటీస్ విషయంలో మీరు ఏమైనా మాట్లాడితే నేను సమాధానం. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ఇచ్చిన పత్రం ఆయన తీసుకుపోయి సిఎస్ గారికి ఇచ్చి తీసుకురావాలి. అది వెంకటరెడ్డి గారిని అడగాలి. బీసీ వాదానికి బీఆర్ఎస్ చర్చ జరుగుతున్నది, ఏమంటారు? బీసీ వాదానికి బీఆర్ఎస్ వెనకాల ఉండి నడిపిస్తున్నది అనే లేదు. వాళ్ళు ఎందుకుంటారు? ఎంబీసీలకు సంబంధించి వాళ్ళ జనాభా ప్రకారం భవిష్యత్తులో వాళ్ళ వాటా అసెంబ్లీలో వాళ్ళకి దక్కాల్సిందే. రెండోది ఎంబీసీలకు సపరేట్ బడ్జెట్ ద్వారా వర్గాలను ముందుకు తీసుకురావడంలో ఖచ్చితంగా మా ప్రణాళికలు మా ప్రయత్నాలు ఉంటాయి. పట్టభద్రుల ఎలక్షన్ సంబంధించి మీరు ఏదైతే ఎమ్మెల్సీగా ఉన్నారు కదా, ఇప్పుడు వాళ్ళ ఏవైతే ప్రాబ్లమ్స్ వచ్చేసి బీసీ ఆదాయం ఎత్తుకున్నారు కదా, ఇప్పుడు వాళ్ళని గంగలు వచ్చేసినట్టునా గాలికి వచ్చేసినట్టునా? వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటివో చెప్పండి. ఇదే కష్టం ఉన్నారు కదా. ఈడబ్ల్యూఎస్ కోటా వాళ్ళ ప్రాబ్లం, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కోటా వాళ్ళ ప్రాబ్లం, బీసీలకు దక్కాల్సినటువంటి 25,000 ఉద్యోగాలను ఈడబ్ల్యూఎస్ కోటా పేరుతో ఎత్తుకొని పోయారు. అది వాళ్ళ ప్రాబ్లం. తీన్మార్ మల్లన్న మళ్ళీ చెప్తా ఉన్నా, పట్టభద్రులు ఎన్నో ఆశలతో నన్ను గెలిపించారు. వాళ్ళ ఆశయాలు ఎట్టి పరిస్థితుల్లో బొమ్ము కావు. నెక్స్ట్, ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీని ఒక గాడిదలాగా వాడుకున్నారని చెప్పారు. మరి దీని గురించి మీరు ఇప్పుడు కాదు బాయ్ సార్, గాడిదని నాతో అనిపిస్తా అంటే ఇట్లా చెప్పాలి. ఇప్పుడు మీరే అంటే గాడిదనకపోతే ఇప్పుడు మీరు కూడా నా లెక్కనే తయారైతే మరి మీరు కూడా చేయాలి, మరి మీరు కూడా రావాలి ఉద్యమంలోకి. జర్నలిస్ట్ సోదరులకు చెప్తా ఉన్నా, ఎందుకంటే మీరు కూడా ఈ ఉద్యమం మీ అందరి సహకారంతో ముందుకు తీసుకుపోవడానికి సహకరించాలని చెప్పి. గడిచిన 10 ఏళ్ళలో బీఆర్ఎస్ అధికారం ఉన్నది. 17-18 దాకా లాక్కొచ్చు స్థానిక సంస్థ. ఇప్పుడు అలాంటి వాళ్ళు ముందుకు వచ్చి బీసీలకు 42% రిజర్వేషన్ కావాలి, బీసీలే మా ప్రాణం, బీసీలే మాకు ఇష్టం అని చెప్పని వాళ్ళు వచ్చి మీతో కలుస్తా అంటే మీరు వాళ్ళని నమ్మి వాళ్ళతో కలిసి అడిగేస్తారు. సో మేము ఎవరినో ఎత్తుకొని తిరగడానికి సిద్ధంగా లేమనేటువంటి మాట చెప్పినాము. మేము ప్రతిదీ ఆచితూచి మా వర్గాలకు ఏది మంచో అది తీసుకొని పోతాము. ఇవాళ 33% రిజర్వేషన్ని 19% తీసుకొచ్చినటువంటి వ్యక్తులు మళ్ళీ 42 కావాలని ముందుకు వస్తాండి. నేనేం చెప్తా ఉన్నా, 42% మా దగ్గర రావాలి. అన్ని పార్టీ సింగిల్ కామెంట్, 3 ప్రధాన పార్టీలకు మీరు జనాభా ప్రాతిపదికన బీసీలకు దక్కాల్సిన వాటా బీసీలకు దక్కాలి, దక్కాల్సిన వాటా ఓసీలకు దక్కాలి, ఎస్సీ ఎస్టీలకు దక్కాల్సిన వాటా ఎస్సీ ఎస్టీలకు దక్కాలి. ఎవరి పావు షేర్ వాళ్ళు తింటారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అందరికి. అన్ని చేస్తారు. చాలా
జానారెడ్డి గారి గురించి ఇప్పుడు ఏం మాట్లాడాలి తర్వాత మాట్లాడతాను. సాయంత్రం మళ్ళీ మీటింగ్ ఉంది కదా. ఇప్పుడు ఏం చెప్తున్నా, కరెక్ట్గా 2016లో జిహెచ్ఎంసీ ఎన్నికలు జరుగుతూ ఉంటే కేసీఆర్ పెట్టిన 5 రూపాయల బువ్వ బాగుందని సిఎల్పీకి తెచ్చుకొని తిన్న జానారెడ్డి గారి గురించి ఇప్పుడు నేనేం మాట్లాడలేను, తర్వాత మాట్లాడతాను. అప్పుడు చెప్పిండు కదా అది.